జీవో విడుదల చేసిన ప్రభుత్వం. అలిపిరిలో విహెచ్ పై దాడి ఖండించిన తెలంగాణ సమైక్యవాదులు. విద్యుత్ సౌధాలో టీ ఉద్యోగుల ఆందోళన, జేఎండీపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్. సిబిఐ కోర్టులో మోపిదేవికి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్రిక్త పర్వం క్రమంగా పెరుగుతోంది. అలిపిరి వద్ద విహెచ్ ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. విహెచ్ ను అడ్డుకోవడాన్ని తెలంగాణ వాదులు ఖండిస్తే పోలీసుల లాఠీచార్జ్ కు నిరసనగా సీమాంధ్ర విద్యార్థి జేఏసీ రేపు బంద్ కు పిలుపునిచ్చింది. టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న సమైక్యవాదులు విహెచ్ ను కలిసి సమైక్య రాగం ఆలపించడానికి రెడీ అయ్యారు. విహెచ్ తిరుమల నుంచి తిరిగొచ్చే సమయంలో అలిపిరి వద్ద అడ్డుకోవడానికి స్కెచ్ గీశారు. శనివారం ఉదయం తిరుమలలో విహెచ్ చేసిన వ్యాఖ్యలు సమైక్య సెగను రాజేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రేషియో ప్రకారమే బదిలీలు ఉంటాయన్న విహెచ్, హైదరాబాద్ లో ఉండాలనుకునే వారు ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. సమైక్య ఉద్యమంపై కూడా కామెంట్స్ చేశారు. ఇంతకాలం తెలంగాణపై చర్చలు జరిగినప్పుడు మాట్లాడని ఉద్యమకారులు ఇప్పుడెందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎనీబడీ కెన్ స్టే ఇన్ హైదరాబాద్ ఎక్సెప్ట్ ఉద్యోగాల రీత్యా తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా ఉద్యోగం రాజీనామా చేసి నేను హైదరాబాద్ లో ఉంటాను ఆయన ఆపెట్టోడే లేడు. తిరుమల నుంచి బయలుదేరిన విహెచ్ ను అలిపిరి వద్ద సమైక్య ఉద్యమకారులు అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో అలిపిరి మార్మోగింది. ఈ సమయంలో పోలీసులకు ఉద్యమకారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో ఆందోళనకారులు విహెచ్ వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు. సమైక్య ఉద్యమకారులు విహెచ్ వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి విహెచ్ వాహనానికి లైన్ క్లియర్ చేశారు. కేవలం మిమ్మల్ని ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రాంతం పంపించేసాం, మీ పని అయిపోయింది, మీరు రాజశేఖర రెడ్డిని అడుక్కోండి లేకపోతే మీ మంత్రులు అడుక్కోండి అంటున్నారు. అంటే ఆయన మనకి రిప్రజెంటేటివ్ కాదా? మేము అడిగేదానికి చెప్పాల్సిన నైతిక బాధ్యత లేదా ఆయన పైన? ఒక ఎంపీగా చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? అసలు మేము ఒకటే కోరుతుంటే ఆయన చెప్తాడు మిమ్మల్ని తెలంగాణ నుంచి పంపించేసాం, మీరు వేరైపోయారు, మీ పని మీరు చూసుకోండి అంటాడు. అంటే మేము ఒక ఎంపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మాకు చెప్పాల్సిన నైతిక విలువ, నైతిక బాధ్యత మీ పైన లేదని మేము అడుగుతున్నాం ఈరోజు. అలిపిరి వద్ద విహెచ్ ను అడ్డుకోవడాన్ని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. తెలంగాణ ప్రజలు దేవుణ్ణి దర్శించుకోవడానికి తిరుపతికి రాకూడదా అని ప్రశ్నించారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. 13 ఏళ్ల ఉద్యమంలో తెలంగాణలో సీమాంధ్రులపై దాడులు జరగలేదని, 4 రోజుల ఉద్యమంలో దాడులు చేస్తారా అంటూ నిలదీశారాయన. ఈరోజు వి హనుమంతరావు గారి పైన జరిగినటువంటి దాడిని టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం నడిచేటువంటి తీరు ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. విడిపోయేటువంటి వాళ్ళము, తెలంగాణ ఉద్యమకారులము, ఇన్నేళ్లలో ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి మీదనైనా చెప్పులు రాళ్ళు కొట్టినామా? మేము ఏ ఒక్కరి మీదనైనా మేము దాడి చేసినామా? ఈరోజు వి హనుమంతరావు గారిది అయితే లైవ్గా మనం చూడటం జరిగింది. ఎంత దారుణంగా వి హనుమంతరావు పట్ల, ఈ ఒక సీనియర్ నాయకుడి పట్ల మీరు బిహేవ్ చేసినారు. అంటే మీ ఉద్దేశం ఏంది? కలిసి ఉండే వాళ్ళు చేయాల్సినటువంటి ఉద్యమం ఇదేనా? మా మీద దాడి చేసి మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? అసలు మీరు ఎందుకోసం ఉద్యమం చేస్తున్నారో మీకు తెలుసా? తిరుపతికి మా వాళ్ళు ఎవరు రావద్దా దేవుడి దర్శనానికి? ఏనాడైనా హైదరాబాదులో మీ పట్ల ఆ రకమైనటువంటి విధంగా మా తెలంగాణ ప్రజలు కానీ, ఉద్యమకారులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడైనా వ్యవహరించిందా? ఇది చాలా దుర్మార్గం. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఓపికకు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ అది దాటితే ఏం జరుగుతుందో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. విహెచ్ వాహనాన్ని అడ్డుకున్న సమయంలో ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని సమైక్యవాదులు ఖండించారు. లాఠీచార్జ్ కి నిరసనగా విద్యార్థి జేఏసీ రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చింది.
సీమాంధ్ర ప్రజలు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడరని చెప్పేసి మరోసారి పోలీసులకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. మేము శాంతియుతంగానే ఈ ఉద్యమం చేస్తాము. ఈ చర్యకు నిరసనగా మేము మా కార్యాచరణ సమితి ఈ రోజు సమావేశం కాబోతుంది. రేపు సీమాంధ్ర బంద్కు పిలుపివ్వాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. VH పై సమైక్యవాదులు వ్యవహరించిన తీరు బాధాకరమని, హేయమైనదని అన్నారు మంత్రి జానారెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీమాంధ్ర నేతలకు సూచించారు ఆయన. ఐక్యతను కోరుకునేవారు ఎందుకు కలిసుండాలో చెప్పాలే గాని దాడులు చేయకూడదని జానా చెప్పారు. ఈరోజు తిరుపతి తిరుమలలో పర్యటనలో ఉన్న సందర్భంలో అక్కడ ఓ సమైక్యవాద గుంపు ఏదైతే అతని పైన వివరించినటువంటి తీరు చాలా బాధాకరమే కాదు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమైనటువంటి తీరు సమైక్యవాదం వినిపించినట్టుగా లేదు, అనాలోచిత ఆంకారపూరిత చర్యల్లాగా కనిపిస్తుంది. ఇది ఎవరైనా ఐక్యత కోరుకునేటువంటి వాళ్ళు, సమైక్యత కోరుకునేటువంటి వాళ్ళు మనం అందరం ఐక్యతగా ఎందుకు ఉండాలనో చెప్పే విధంగా ఉండాలి. వారి యొక్క వ్యవహార శైలి కానీ ఈ అంశాలు ఆవేశంలో ఉండి అవగాహన లేనటువంటి వాళ్ళని ఇటు అటు పక్క రెచ్చగొట్టేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం కాకుండా పార్టీలు, పెద్దలు, లేక నిరసనకారులు, లేక ఉద్యమంలో ఉన్న వాళ్ళు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలిపిరి దగ్గర కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఖండించారు. కొంతమంది కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఏరాసు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉద్యమ తీవ్రత కారణంగా కొన్ని చోట్ల ఇటువంటి సహజంగా జరుగుతుంటాయని చెప్పిన ఏరాసు ఇలాంటి దాడులు ఏ రకంగానూ మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈరోజు విహెచ్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కొంతమంది చేసినటువంటి పనే తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల ఇరు ప్రాంతాలకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. దీనివల్ల అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు లీడర్లు కానీ వీళ్ళు చేయడం మంచిది కాదు. అది కూడా కాక మనం అందరం ఒకసారి చూసాము, తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఆంధ్ర మినిస్టర్స్ వచ్చినప్పుడు కానీ ఆ ఏరియాలకు పోయినప్పుడు కూడా గెరావులు చేయడం, ఇవన్నీ జనరల్గా వాళ్ళతో జై తెలంగాణ అనిపించడం సహజం. కానీ చెప్పేదమ్మా, అదే చెప్తున్నాను, చేయడం సహజం. అది మనం చూసుకోవాలి. మనము అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా, స్కోప్ ఇవ్వకుండా ఉండాలి. ఒకసారి మాస్లో పడ్డ తర్వాత ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుంది ఎవడో కంట్రోల్ చేయనటువంటిది. వానికేమి ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ఫ్యూచర్ కానీ వచ్చే పర్యవసానాలు కానీ వానికి అవసరం లేదు. వాడేదో వాడి కోపంలో వాడేదో చెప్పు విసిరేస్తే దానివల్ల అది అందరికీ చుట్టుకుంటుంది అనేది వానికి మినిమం జ్ఞానం కానీ తెలివి కానీ ఉండదు. ఇది ఏ ప్రాంతమైనా ఇస్ కరెక్ట్ కాదు. మనం కూడా ఏమంటే యాజ్ అ లీడర్గా ఈ యొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంత దూరంగా ఉండటం వల్ల మంచిది. కానీ పోయి మనం ప్రొవోకేట్ చేసినట్లు చేయడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు ఎక్కడ జరిగినా తీవ్రంగా ఖండిస్తున్నాము. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను నాంపల్లి సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఆరోగ్యం బాగోలేదని మోపిదేవి కోర్టుకు విజ్ఞప్తి చేసినా ఈ సమయంలో బెయిల్ ఇవ్వకూడదన్న సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ భూ కుంభకోణం వ్యవహారంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. తీవ్రమైన వెన్నునొప్పి ఉండడంతో ఆపరేషన్ చేయించుకోవాలని మోపిదేవి కోర్టుని అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఆపరేషన్ కోసం 3 నెలలు లేదా 6 నెలల బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు మోపిదేవి తరపు లాయర్లు. మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే సిబిఐ బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా తన వాదనల్ని గట్టిగా వినిపించింది. హాస్పిటల్లో ఎస్కార్ట్ మధ్య ఆపరేషన్ చేయించుకోవచ్చని అంది సిబిఐ. మోపిదేవికి జరగాల్సింది మైనర్ ఆపరేషనే అని కోర్టుకు నివేదించింది సిబిఐ. ఉస్మానియా మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం ఉస్మానియా హాస్పిటల్లో కూడా మైనర్ ఆపరేషన్ చేయించుకోవచ్చని సూచించింది. ఆపరేషన్ కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించింది. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నాంపల్లి సిబిఐ కోర్టు మోపిదేవికి ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించాలని, ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించింది. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణిస్తే మరోసారి మెడికల్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించి
బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. విద్యుత్ సౌధ దగ్గర తెలంగాణ సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నిరసనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జేఎండీపై దాడి చేసిన ఉద్యోగుల్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ నినాదాలతో విద్యుత్ సౌధాలో నిరసనలు మిన్నంటాయి. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అంతా వన్ సైడ్ లవ్ అంటున్నారు కవిత. కలిసి ఉండాల్సిందేనంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తే సహించమన్నారామె. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని లేదు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే ఆలోచనల్ని ఏ మాత్రం సహించమని చెప్పారు. భాగ్యనగరాన్ని కేంద్రం చేతికి అప్పగిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఉద్యమాలు కలిసి ఉండడానికి జరుగుతాయా? వన్ సైడ్ లవ్లు సక్సెస్ అవుతాయా? ఇట్లా బలవంత ప్రేమలు నడుస్తాయా? నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా అన్నట్టు తెలంగాణ ఇస్తే హైదరాబాద్ మాకు ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే యూనియన్ టెరిటరీ ఇవ్వాలి. ఇవాళ దయచేసి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిర్భయ ఉదంతం జరిగినప్పుడు అక్కడ యూనియన్ టెరిటరీగా ఉన్నది నేషనల్ టెరిటరీ, దానికి డిఫరెంట్ లాస్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటది కేంద్ర ప్రభుత్వం బాధ్యత భద్రత అంటది, కేంద్ర ప్రభుత్వం అంటది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భద్రత అంటది. ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, ఎవరు కూడా బాధ్యత తీసుకున్న పాపాన పోలేదు. రేపటి నాడు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ వేస్తే శాంతి భద్రతలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడితే మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల రక్షణ మాట ఎవరు చూసుకుంటారు? అంటే హైదరాబాద్ మీకు దక్కకపోతే అల్లకల్లోలం కావాలి, ఇంకేమన్నా కావాలి, కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం దక్కదన్నటువంటి ఒక దమన నీతిని మీరు ప్రదర్శిస్తున్నారు. దాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక అమ్మ వరం ఇచ్చిందని చెప్పి మొత్తం ఊరంతా పోస్టర్లు పెట్టుకున్నాడు కాదు, అమ్మ ఇచ్చినటువంటి వరాన్ని తెలంగాణ ప్రజలకు అందే విధంగా మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ చైతన్యవంతంగా ఉన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా కూడా పులుల్లాగా ముందుకు దూకి తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాధించుకోవడానికి లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాజకీయ నాయకులందరూ కూడా అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిడిసిఎల్ జేఎండీపై సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు టీజేఏసీ నేత రఘు. సీమాంధ్ర ఉద్యోగులు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని టేబుల్పై పెట్టుకోవడం కూడా తప్ప అని ప్రశ్నించారు. ఉద్యోగులే జేఎండీతో దురుసుగా ప్రవర్తించారని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విహెచ్ పై తిరుపతిలో జరిగిన దాడిని ఖండించారు. గారి మీద వాళ్ళ దుష్ప్రవర్తన తర్వాత ఈ రోజు ర్యాలీ చేయకుంటే మాత్రం అది కూడా తప్పుడు సంకేతాలు పంపుతుందనేసి చాలా మంది మిత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్కరోజు మాత్రం ఎవరైతే జేఎండీ గారి మీద దాడి చేశారో వాళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మనం విద్యుత్ సౌధ చుట్టూ కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక రౌండ్ ర్యాలీ తీస్తాము. జేఎండీ గారి మీద దాడి చేసిన ఉద్యోగులను తక్షణం సస్పెండ్ చేయాలి, అది ఒక్కటే స్లోగన్ ఉంటుంది. రాష్ట్ర విభజనకు సోనియా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు ఎన్టీఆర్ సర్కిల్లో దీక్షకు దిగారు. దీక్షకు టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మద్దతు తెలిపారు. నరేంద్రకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు, టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు.
ఆ రోజు చెప్తున్నాం డయాస్ దగ్గర వారందరూ కూడా ముందుకు వచ్చి తెలంగాణలో కూడా 1.5 కోటి ప్రజానీకానికి ఈ విభజన శరాఘాతం. ఎవరి కోసం చేస్తున్నారు ఈ విభజన? రాజకీయ కొద్దిమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇది ఉపయోగపడుతుంది అనే నిర్ణయం తప్పితే ప్రజల కోసం చేసే నిర్ణయం కాదు ఇది. దేశ ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన నిర్ణయం ఇది కాదు. రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ దీక్షను మేము చేపట్టడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనని